బయటకెళ్ళేటప్పుడు ఏం దరిద్రమో ఏమో కానీ అసలు మనం ఏది అనుకున్నట్టే అవ్వట్లేదు. మనం వచ్చేసి బీచ్ దగ్గర ఉన్నాము. ఇది మొత్తము చెన్నై బీచ్ అన్నమాట. మనకైతే మళ్ళీ బిస్కెట్ అయింది. ఇక్కడ మనకు 2 లొకేషన్లు పంపించారు. నేను ఆయనకి లొకేషన్ చూపించి ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు అందరికి. కాకి షర్ట్ ఉంది పాయింట్ లేదని చెప్పేసి మనకు 1000 రూపాయలు చాలానే వేశారు. మనమైతే ఇక్కడికి మధ్యరాత్రి 3 గంటలకైతే వచ్చాము. దోమలు అయితే ఘోరంగా ఉండే ఇక్కడ. అసలు ఒక్క 1 అవర్ హాఫ్ అన్ అవర్ కూడా పడుకోలేదు. వీళ్ళకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. చాలా భయంకరంగా ఉంది రోడ్ మాత్రము. అంటే గచ్చులు ఏం లేవు. మనమైతే ఇక బెంగళూరు నుంచి సిటీ టచ్ కాకుండా డైరెక్ట్ హోస్కోట నుంచి కొలార్. డ్రైవర్ ఈ ట్రాన్స్పోర్ట్ మొత్తము ఈ వర్షాల వల్లనే కిరాయిలు తక్కువైపోతున్నాయి. ఏం చేయాలో అర్థమైతలేదు అసలు. ఈ 4 గంటలు అంటే మనము ఈ కొల్లార్ కేజీఎఫ్ రూట్ లో పోయినాం అనుకో, మనకు పరోటా అడిగితే ఇలా తెచ్చిచ్చాడు. గ్రేవీ అని చెప్పేసి ప్లస్ పరోటా అని చెప్పి. ఇది చూడండి, మొత్తం జనరేటర్ రెడీ చేస్తున్నారు. మొత్తం వీల్ది పెద్ద జనరేటర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ట్రక్ వ్లాగ్స్. మన ఛానల్ చూసే వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మనకు సపోర్ట్ చేయండి. మనకైతే ఇప్పుడు కిరాయి వచ్చింది. చెప్పాను కదా, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళక ముందుకే మనకైతే కిరాయి ఇస్తాడు అని చెప్పేసి అన్నాను కదా. ఫోన్ చేశాడు, దేవేందర్ నువ్వేమీ ఆఫీస్ దగ్గర రాకు, డైరెక్ట్ లొకేషన్ పంపించాను, నీకు 2 లొకేషన్ పంపించాను, ఏది నచ్చితే అది కిరాయి వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. చెన్నైది. మనకైతే ఇప్పుడు బెంగళూరు టు చెన్నైకి అయితే కిరాయి వచ్చింది. ఇది వచ్చేసి కిరాయి వచ్చేసి జనరేటర్ అన్నమాట. మన కిరాయి ఎంత అయింది అనేది నేను లాస్ట్ లో చెప్తాను. అందరూ మెసేజ్ కూడా చేస్తున్నారు, అన్న డీజిల్ కి ఎంత అయింది, టోల్ గేట్ ఎంత అయింది, కిరాయి ఎంత అని చెప్పేసి.